హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా ఫ్రెండ్స్? చికెన్ ఫ్రైడ్ రైస్. ఇది అందరికీ కూడా చాలా ఇష్టం కదా, నాకు కూడా చాలా ఇష్టం. ఈరోజు నేను మీ అందరి కోసం చేయబోతున్నాను. చూసి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి బాగా వస్తుంది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ప్రాసెస్. చికెన్ ఫ్రైడ్ రైస్ కాబట్టి ముందుగా చికెన్ తీసుకొని అది ఫ్రై చేసుకోవాలి. కాబట్టి చికెన్ని తీసుకొని అందులో కొద్దిగా కారం వేసుకొని కారం వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇదంతా. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా అలా కొద్ది వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అందులో కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకొని ఆ మిశ్రమాన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ చేస్తున్న ప్రాసెస్లో ఇది మళ్ళీ సపరేట్గా చేసుకోవడం అవ్వదు, అందుకని దీన్ని ముందే డీప్ ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆయిల్లో ప్యాన్ పెట్టుకొని మనం కలిపిన ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆ చికెన్ని బాగా ఫ్రై చేసుకొని లైక్ పకోడీలాగా చక్కగా డీప్ ఫ్రై చేసుకొని వీడియోలో చూపించినట్టే ఫ్రెండ్స్ అన్నీ అందులో వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ప్యాన్ తీసుకొని ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రీన్ చిల్లీ, క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఫ్రైడ్ రైస్కి, క్యాప్సికమ్ అవి కూడా చాలా చిన్న ముక్కలు, నెక్స్ట్ బీన్స్, నెక్స్ట్ రైస్. ఎగ్ కూడా వేసుకోవచ్చండి అందులో. చికెన్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఆప్షనే, అది రూల్ ఏం లేదు. నెక్స్ట్ లెమన్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ప్యాన్లో మనం పెట్టుకున్న ఆ బటర్ వేసుకొని హీట్ అయినంత వరకు ఉంచుదామండి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. బటర్ అనేది ఫ్లేవర్ కోసమే, అంతే. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని చక్కగా మగ్గినంత వరకు కూడా అలాగా కలపాలి. బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు కలపాలి ఫ్రెండ్స్. ఫ్రై చేయాలి చక్కగా. నేను మీకు బ్రీఫ్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, పక్కా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాం. చికెన్లో వేసుకున్నాం కానీ రైస్లో కలవాలి కాబట్టి కొద్ది సాల్ట్ వేసుకుంటున్నాం. నెక్స్ట్ చక్కగా వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం చక్కగా ఇలా కలుపుకొని అవి మగ్గేంత వరకు కూడా మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి. చాలా త్వరగా అవి మగ్గిపోతాయి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఫ్రైడ్ రైస్ తినడానికి చాలా బాగుంటుంది. కాసేపు ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. 10 మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, అది వేసుకుందాం. ముందే వేసేసుకుంటే అడుగు పెట్టేస్తుంది ఫ్రెండ్స్, అందుకని నేను వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక వేసుకుంటున్నాను. మీరు కూడా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా దానికి ఫ్లేవర్ వెళ్తుందో, వెజిటేబుల్స్ మగ్గిపోయాయి కాబట్టి. కొద్దిసేపు వేపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లిపై ఫ్రై అయిపోయింది, చక్కగా అయిపోయింది కదా ఫ్రెండ్స్.
కొద్దిగా ఆయిల్ కూడా పైకి తేలింది. మనం కట్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ కూడా అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. మరి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అంతే. 5 మినిట్స్ తర్వాత ఎలా అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఎగ్ వేసుకుందాం అనుకున్నాం కదా, కొద్దిగా వెజిటేబుల్స్ని సైడ్ చేసి ఆ మధ్యలో ఎగ్ వేసుకుంటే చక్కగా కలుపుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. అది కూడా ఆప్షనే, వద్దు అనుకున్న వాళ్ళు వేసుకునే అవసరం లేదు ఫ్రెండ్స్. నేనైతే ఒక ఎగ్ వాడుతున్నాను దీనికి. చూసారా ఫ్రెండ్స్ ఎగ్ ఎలా అయిపోయిందో. అలా మొత్తం వేపుకున్న తర్వాత అందులోకి సోయా సాస్ వేసుకుందాం ఫ్రెండ్స్. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సోయా సాస్ ఒక్కటే వాడుతున్నాను. కొద్దిగా లెమన్ పిండుకుందాం ఫ్రెండ్స్. లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండిన తర్వాత మొత్తం అంతా కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ లెమన్ ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే లెమన్ వాడుతున్నాను, వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రైస్ మొత్తం అందులో వేసేయాలి. వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఎలా అయిందో మొత్తం అంతా. చికెన్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఆనియన్తో లెమన్తో గార్నిష్ చేసుకున్నాం మనం.